మ్యామ్ ఇక్కడ ఒకటి చూసా నేను, చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. డైట్ కిచెన్ స్టోరేజ్ ప్రోటోకాల్, వాట్ ఇట్ ఈస్ ఎగ్జాక్ట్లీ. చాలా విషయాలు ఉన్నాయి ఇందులో. ప్రొవిజన్ సప్లై అండ్ కుకింగ్ గైడ్ లైన్స్, కామన్ డైట్ ప్లాన్, స్టోరేజ్ మెయింటెనెన్స్ అండ్ స్టాండర్డ్ ఆపరేటింగ్ గైడ్ లైన్స్ అని చెప్పి కిచెన్కి సంబంధించే కొన్ని రూల్స్ అండ్ రెస్ట్రిక్షన్స్తో ఈ బుక్లెట్ని మీరు రెడీ చేశారా ఏంటి? ఇది ఒక హోటల్ మీరు వెళ్తే మెనూ ఉంటుంది. తాజ్ హోటల్ వెళ్తే మీరు ఇడ్లీ సాంబార్ అడిగితే హైదరాబాద్ లో తిన్నప్పుడు ఏ టేస్ట్ ఉందో ఎలా ఉందో ప్రెసెంటేషన్ మొదటి, మీరు ఢిల్లీ వెళ్తే అలాగే ఉంటది, మీరు సింగపూర్ వెళ్తే అలాగే ఉంటది, ఇతర ఎక్కడ వెళ్తే దునియాలో అలాగే ఉంటది. సో మన దగ్గర ఉన్న 3800 రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ లో కూడా ఎనీవేర్ ఇన్ ద స్టేట్ డయట్ షాల్ బి సేమ్, diet taste will be same. Okay. If that has to be implemented, provision procurement, kitchen unna vidanam, cooking vidanam standardize cheyali. Adi standardize cheyali, good quality pettalante storage and maintenance standardize cheyali. So it is a walk back through starting from good diet, how to ensure that good diet and how to prevent any malpractices. Number 1, pilferages. Number 2, wastages. Number 3, quality. Okay. ఎక్కడ కూడా తప్పు జరగకుండా చూడాలి అనే ఆలోచన చేసి we had brought it out. Actually revised version అన్ని schools కూడా ఇవ్వడం జరిగింది. This is first cut. Okay, first copy. Okay. So revised version డిసెంబర్ సెకండ్ వీక్ లో జరిగిన ప్రోగ్రామ్ లో సీఎం గారు చెవెలాలో ఆవిష్కరణ చేశారు. And all throughout Telangana there was a program. I hope you would have seen it. But very interesting, ma'am. 7 to 7:45 breakfast and drink, midday snack till 11:15, and lunch, evening snack and supper. So according to this criteria, all Telangana throughout ఉన్న రెసిడెన్షియల్ క్యాంపస్ లో ఇది ఎప్పటి నుంచి అమలయ్యే అవకాశం ఉంది? అమలైంది మొత్తం కంప్లీట్ started. It has already started. Please do visit our schools and colleges. Okay, మమ్మల్ని అలో చేయరు కదా మ్యామ్ కెమెరా? మీరు నాకు చెప్పండి. See, you must understand. మీరు ఒక స్కూల్లో మీ పిల్లల్ని పంపించారు. సరే మ్యామ్, రోజు బయట వాళ్ళు వస్తే you will not be open in front of the camera. I'm asking you, మీరు ఇప్పుడు వాళ్ళకి ఇస్తున్న డైట్ ప్లాన్ అంటే ప్రజలకు అపోహ క్లారిటీస్ రావటం కోసం ఇన్ని ఇష్యూస్ జరిగాయి కదా, ఇప్పుడు మీరు కొత్త గవర్నమెంట్లో కొత్త పాలసీస్ తీసుకొచ్చారు, ఎలా ఇస్తున్నారు మీరు ఫుడ్, అక్కడ ఎలా ప్రిపేర్ చేస్తున్నారు అనేది ఐ విల్ ఓన్లీ కమ్ అండ్ కవర్ దట్. డూ యూ అగ్రీ? ఎస్. డోంట్ టెల్ మీ బిఫోర్, జస్ట్ టెల్ మీ హాఫ్ అన్ అవర్ బిఫోర్ యు ఆర్ రీచింగ్ ద ఇన్స్టిట్యూట్. ఐ విల్ అలౌ యూ ఇన్సైడ్. షూర్ అమ్మా? 100%. ఓపెన్ ఛాలెంజ్. షూర్, తప్పకుండా ఓపెన్ ఛాలెంజ్. ఏదో ఒక ఎనీవేర్ ఇన్ తెలంగాణ, మేము ఎక్కడికి వెళ్తున్నామో మీకు చెప్పండి. ఎనీవేర్ ఇన్ తెలంగాణ 100%. రూరల్ అర్బన్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీథింగ్. మీరు అక్కడ స్టాఫ్ కి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వద్దు. మీరే నాకే చెప్పొద్దు అంటున్నాను. ఓకే, డన్. అరగంట ముందు వెళ్తున్నానని చెప్పండి, ఎందుకంటే ఐ హావ్ టు పాస్ ఆన్ ద ఇన్ఫర్మేషన్ దట్ యు ఆర్ కమింగ్. హాఫ్ అన్ అవర్. సో మనకి ఐఏఎస్ అల్గు వర్షిని ఒక ఓపెన్ ఛాలెంజ్ ఇస్తున్నారు. మనం ఈ డైట్ ప్లాన్ అంటే సోషల్ వెల్ఫేర్ మొన్నటి వరకు జరిగిన ఫుడ్ ఇష్యూస్ అన్ని మనం చూసాం. తెలంగాణ గవర్నమెంట్ కొత్తగా ఇది ఇంప్లిమెంటేషన్ చేస్తోంది పాలసీస్ని. చాలా చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తోంది. సో ఇప్పుడే ఇంటర్వ్యూలో తను యాక్సెప్ట్ చేశారు. 100% ఎక్కడో ఒక దగ్గర మనం చాలా చాలా సీక్రెట్గా వెళ్ళి కవర్ చేద్దాం. అక్కడ ఫుడ్ ఎంత టేస్టీగా ఉంది, అసలు త్రూ అవుట్ ద డే ఎలా ఇస్తున్నారు ఏంటి అనేది మాత్రం 100% విల్ గో ఇట్ అండ్ విల్ టేస్ట్ ద ఫుడ్ అండ్ ఐ విల్ షో యూ మ్యామ్ 100%. అండ్ అక్కడ జరుగుతూ ఉన్న ఇంకా ఒకవేళ ఏమైనా నెగిటివ్స్ ఉంటే ఓపెన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా ఓన్లీ ఐ విల్ టెల్ యూ. ప్లీజ్ డూ ఇట్. నౌ నాట్ ఓన్లీ ఇట్ ఈస్ అన్ ఇన్వైట్ టు యూ శ్రావంతి. Honorable CM has given a government ఈ సంవత్సరం, ఈ నూతన సంవత్సరంలో ఫస్ట్ జియో ఆఫ్ గవర్నమెంట్ entrusting this responsibility with additional collectors and women all India service officers to visit, surprise visit, stay with the children. Compulsory all India women officers, all India service women officers 1 day per month, అడిషనల్ కలెక్టర్స్ 15 days ఒకసారి, నైట్ స్టే కంపల్సరీ అని జీవో ఇచ్చున్నారు. ఓకే, వెరీ గుడ్. కింద నేను ఎంటర్ అవుతూ ఉన్నప్పుడు SC STస్కి సంబంధించి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ అన్నీ కూడా కాలమ్స్లో క్రైటీరియా పెట్టారు మ్యామ్. ఏంటి ఆ ఇంటిగ్రేటెడ్ స్కూల్ కాన్సెప్ట్స్ ఏంటి, ఆ ప్రోగ్రామ్ థీమ్ ఏంటి, ఎందుకు అది తీసుకురావాలని అనిపించింది? ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కాన్సెప్ట్ అనేది, యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్ యూ, మన పిల్లలు 5th స్టాండర్డ్ నుంచి 12th వరకు మన దగ్గర ఉండిపోతున్నారు. అండ్ ఆడపిల్లలు కాలేజీకి కూడా మన దగ్గరే ఉండిపోతున్నారు. మన రెసిడెన్షియల్ స్కూల్ ఇన్స్టిట్యూషన్స్ అన్నది 7 డిఫరెంట్ కేటగిరీలో పనిచేస్తుంది. ఓకే, 5 సొసైటీస్ కింద ఉన్నాయి.
ఇది మీరు సోషల్ వెల్ఫేర్ అంటే ఎస్సీ పిల్లలకి, ట్రైబల్ వెల్ఫేర్ అంటే ఎస్టీ పిల్లలకని 5 డిఫరెంట్ మైనారిటీ, బీసీ అండ్ జనరల్ అని ఒకటి ఉంది. ఇది కాకుండా డిపార్ట్మెంట్ కింద హాస్టల్స్ అని ఉంటాయి అండ్ ఆశ్రమ్ స్కూల్స్ అని ఉంటుంది. ఇట్స్ అ రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్ రన్ బై ద గవర్నమెంట్. ఇక్కడ వస్తున్న పిల్లలు వాళ్ళు ఆల్మోస్ట్ గ్రోయింగ్ పీరియడ్ ఆఫ్ దయర్ లైఫ్ టైం మన దగ్గర ఉంటున్నారు. అండ్ దీంట్లో ఉన్నటువంటి సమస్య ఏంటంటే రిజర్వేషన్ ప్యాటర్న్ ఆఫ్ ఈచ్ స్కూల్ is near 75% of that particular community, and additionally another 25% లో కూడా ఓపెన్ కేటగిరీలో మళ్ళీ ఎవరైనా రావచ్చు. ఈ వాతావరణంలో పెరుగుతున్నప్పుడు వాళ్ళకి రియల్ వరల్డ్ ఎలా ఉంటుంది అనేది ఒక ఎక్స్పోజర్ ఇవ్వాలి. పిల్లలు సడన్గా బయటకు వచ్చిన తర్వాత ఎస్సీ గురుకులంలో చదువుతున్న పిల్లలు మీరు మ్యాప్ చేసి చూస్తే, ఒక డిస్టిక్లో వెళ్ళి ఒక గ్రామంలో వెళ్ళి చూస్తే, ఆ గ్రామంలో ఎస్సీ లొకాలిటీస్ ఏది ఉందో అక్కడి నుంచే ఎక్కువ మంది వస్తున్నట్టు ఉంటారు. మళ్ళీ తిరిగి వాళ్ళు ఆ లొకాలిటీకి వెళ్తున్నప్పుడు వాళ్ళకి యాక్చువల్ దునియా ఏమిటి అనేది ఇంట్రాక్షన్ అనేది చాలా తగ్గిపోతుంది. సో ఒక్క అడ్వాంటేజ్ ఏంటంటే కమ్యూనల్ హార్మనీ ఈస్ బ్యాలెన్స్డ్. ఇంటగ్రేటెడ్ స్కూల్ అంటే ఆల్ ద కమ్యూనిటీస్ విల్ హ్యావ్ ఇట్స్ ఓన్ రిజర్వేషన్ 640 ఉంటుంది, బట్ ఆల్ 4 డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ సింగిల్ క్యాంపస్ అని వచ్చినప్పుడు నేను బీసీ పిల్లలతో పాటు కలిసి ఉంటాను, ఎస్టీ పిల్లలతో పాటు కలిసి ఉంటాను, మైనారిటీతో పాటు కలిసి ఉంటాను, జనరల్తో పాటు కలిసి ఉంటాను. సో నేను గ్రామంకు వెళ్ళినప్పుడు నాది ఎస్సీ వాడలాగా ఉండదు, నా గ్రామమే నాది అనే ఫీలింగ్ ఉంటుంది. నా ఫ్రెండ్ అక్కడ ఉంటారు, నా ఫ్రెండ్ ఇక్కడ ఉంటారు అన్నట్టు ఉంటుంది. సో దిస్ ఇస్ వన్ అడ్వాంటేజ్. సెకండ్, మీరు చూస్తే మనం 25 crore పర్ ఇన్స్టిట్యూషన్ స్టాండ్ అలోన్ బిల్డింగ్ కడుతున్నాము. మనం ఇన్వెస్ట్ చేస్తున్నది మీరు చూస్తే మన ల్యాబ్స్ కానీ మన గ్రౌండ్ కానీ, ఇప్పుడు ఒక పెద్ద గ్రౌండ్ ఉంది, ఒక 3-4 acres గ్రౌండ్ ఉందంటే మీరు ఒక గ్రామంలో ఈజీలీ 2000 members మీరు అది వాడుకున్నది చూస్తారు. ఇక్కడ మనం అది రెస్ట్రిక్టెడ్ టు 600 మంది పిల్లలకి పెట్టుకుంటున్నాము. సో ఈ ఇంటగ్రేటెడ్ స్కూల్స్లో రిసోర్స్ మ్యాక్సిమైజేషన్ జరుగుతుంది. ఆ గ్రౌండ్ మాత్రం కాదు, ఇప్పుడు ఒక స్కూల్ నుంచి ఆ గ్రౌండ్ డెవలప్మెంట్ డబ్బు వస్తే ఇంకొక స్కూల్ నుంచి దాని మీద ట్రాక్ పెట్టొచ్చు, సింథటిక్ ట్రాక్ పెట్టడానికి డబ్బు వస్తుంది, ఇంకొక స్కూల్ నుంచి పెడుతున్న అమౌంట్ని స్టేడియం కడతాం. సో దిస్ ఇస్ ఎ సింపుల్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టెల్లింగ్. సో ల్యాబ్స్ ఆర్ గోయింగ్ టు బి హ్యూజ్, డైనింగ్ హాల్ ఇస్ గోయింగ్ టు బి హ్యూజ్, స్టేట్ ఆఫ్ ఆర్ట్ టెక్నాలజీ తీసుకొని రాగలుగుతాము. సో ఇన్ ఓవరాల్ వే it is a win-win situation. Number 1, for students, they will have a holistic development. Number 2, for government, we can provide the maximum at the best to the students. So this is the concept that is coming up, and the planning is also in 20 acres kabatti manchi greenery to paatu classrooms digitalization plus even buildings are going to be based on green concept, prefabricated or precast material to గ్రీన్ కాన్సెప్ట్లో తీసుకొని వస్తున్నటువంటి బిల్డింగ్ కాబట్టి ఇది మన స్టేట్కి కూడా ఒక మంచి ఒక పేరుని తీసుకొని వస్తుంది. ఇట్ విల్ పుట్ us in some elevated platform in the world scenario. మ్యామ్, ఇలాంటి ఇష్యూస్ పైన దాదాపు ఇంతకుముందు అన్నారు 18 times మేము సీఎం గారితో కూర్చొని మీటింగ్ పెట్టాము అని చెప్పి, రాష్ట్రానికి ఒక విద్యాశాఖ మంత్రి లేరు అని చెప్పి అపోజిషన్ పార్టీస్ అన్ని కౌంటర్ చేస్తాయి. రేవంత్ రెడ్డి గారి దగ్గరే శాఖ ఉంది ఇప్పటికీ కూడా. తన విజన్ ఏంటి, తన ఐడియాలజీ ఏ విధంగా ఉంది? బికాజ్ యు ఆర్ వెరీ క్లోజ్ టు హిమ్ వెన్ యు ఆర్ డిస్కసింగ్ దీస్ థింగ్స్. 18 times కావచ్చు, ఇంకా ఎక్కువ టైమ్స్ ఇప్పటి వరకు మీరు కూర్చొని ఉండొచ్చు. తన ఐడియాలజీ ఎడ్యుకేషన్ సిస్టమ్ పట్ల రేవంత్ రెడ్డి గారికి ఏ విధంగా ఉంది, మీరు చూసింది, మీరు తెలుసుకుంది ఏంటి? ఒక సింపుల్ సెంటెన్స్లో చెప్పాలంటే, హీ ఆల్వేస్ సేస్ అమౌంట్ స్పెంట్ ఫర్ స్టూడెంట్ ఎడ్యుకేషన్ షుడ్ నాట్ బి కన్సిడర్డ్ యాజ్ అన్ ఎక్స్పెండిచర్. It is an investment made to the future. Oh, very nice. More than this, what you expect from head of the state? True. Again, నేను చెప్పాను కదా, పండు ఉన్న చెట్టు మీదనే రాళ్ళు పడుతుంది అని. You need an efficient minister అండి. For education is a very challenging thing. It is being taken care well. ప్రస్తుతానికి ఆయన దగ్గరే సమర్థవంతంగా ఉండాలని అనుకోవచ్చు అయితే, ఎందుకంటే అంత బ్రాడ్ థింకింగ్ ఉంది అని ఒక మాటలో చెప్పారు. ఆయనకి ఈక్వలెంట్ గా ఎవరైనా ఉంటే ఓకే, కానీ ఆయనకి ఈక్వలెంట్ లేకపోతే కష్టం. తెలంగాణ నీడ్స్ అవర్ హానరబుల్ సీఎం టు టేక్ కేర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఫర్ వెరీ లాంగ్ టైమ్. చాలా తక్కువ వయసులో ఇక్కడ పోస్టింగ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు 2 సీఎంలను చూసారు, అంటే 2 సీఎంలని చూసారు, కేసీఆర్ గారిని, రేవంత్ రెడ్డి గారిని. అఫ్కోర్స్ రేవంత్ రెడ్డి గారితో కొంచెం షార్ట్ టైం అనుకోవచ్చు మీ జర్నీ. ఏంటి డిఫరెన్సియేషన్ ఏం గుర్తించారు మ్యామ్
మీకేమనిపించింది, ఎస్పెషలీ యు ఆర్ విమెన్ బ్యూరోక్రాట్గా మీ ఆన్సర్ ఏంటి దాన్ని? Present government is more transparent and it is how to say, movement is easy, approachable. ఓకే, Accessibility ఉంది, and our voice is also valued. ఓకే, అంటే ఏదైనా చెప్పాలంటే nobody, not my secretary, nobody stops me from communicating my thoughts. గతంలో I'm sure many people would have even told you what is to be spoken in front of CM is also to మీకు would be written and given to collectors చేతులు. Truth where slowly it was happening over second tenure లో ఎవరు మాట్లాడడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ అవకాశం లేదు. మాట్లాడాలి అని అనుకుంటే యాజ్ అ బ్యూరోక్రాట్, యాజ్ అన్ IAS ఆఫీసర్ వర్కింగ్ ఇన్ ద ఫీల్డ్ ఫస్ట్ మాట్లాడలేను, మాట్లాడాలంటే వాళ్ళు రాసిచ్చినది మాట్లాడాలి అనే పరిస్థితి వచ్చింది. ఓకే, సో దట్ వాస్ దట్ టైప్ ఆఫ్ గవర్నమెంట్ ఇస్ వెరీ డిఫికల్ట్ టు ఊపిరి తీయడానికి కూడా కష్టం, చాలా ర్యాండమ్ ఇది ఉంటుంది. సో ఇప్పుడు కొంచెం యూ కెన్ అట్లీస్ట్ పిచ్ ఇన్, యూ కెన్ అండర్స్టాండ్ వాళ్ళ అభిప్రాయం ఏంటి మన ఐడియా మీద, ఎప్పుడు చేయగలుగుతాము, గైడెన్స్ మంచిగా ఉంది, డైరెక్ట్ గైడెన్స్. సో యూ హ్యావ్ వింగ్స్ టు ఫ్లై. వింగ్స్ టు ఫ్లై అని చెప్పడానికి బదులు అట్లీస్ట్ ఐ కెన్ ఫ్లై నౌ, లేకపోతే అట్లీస్ట్ ఐ కెన్ హాప్ నౌ. అప్పుడు హాపింగ్ కు కూడా ప్లేస్ ఉండేదే కాదు. ఓకే, సో నౌ వీ కెన్ హాప్. సో ఐ రియలీ విష్ నెక్స్ట్ టైమ్ if same government repeats, it's fine. If any other government, even across India, I think we need to talk. We need to observe, irrespective of experience or years in service. All of us, it is not something like we all live in the same society. True. And all of us are intelligent. If you see, sometimes if I go to school, మా పిల్లలు మాట్లాడుతున్నది చూస్తే నాకంటే వాళ్ళు మంచిగా పనిచేస్తారని అనిపిస్తుంది. అవేర్నెస్ లెవెల్ స్టార్ట్స్ ఫ్రమ్ వెరీ యంగ్ చైల్డ్హుడ్. ఎక్స్పీరియన్సెస్ ఆర్ మోర్. So somebody cannot be discounted just because number of years they put in service is less. So everybody's word should be valued and taken, and the government is very open for discussions. Okay, right. I'm comfortable. Women's Day 365 రోజులు పనిచేస్తూనే ఉంటాం, ఒక్కరోజు మనం ఉమెన్స్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాం. మీ ఉద్దేశం ఏంటి ఈ ఉమెన్స్ డే సందర్భంగా? అండ్ ఐ థింక్ మీరు గతంలో కూడా ఉమెన్ డెవలప్మెంట్ మీద ఒక స్పెషల్ కాన్సెప్ట్తో వర్క్ చేశారు. అండ్ యాజ్ ఎ ఉమెన్ బ్యూరోక్రాట్, వాట్ ఈజ్ యువర్ మెసేజ్? ఇంకా మహిళా సాధికారత గురించి మనం మాట్లాడుకోవాల్సిన సిచ్యువేషన్లోనే ఉన్నాం, సాధించేసాము అని అనుకోవడానికి లేదు. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ వెరీ గుడ్ explanation on this from you. To tell this, even in top bureaucracy or top industrial scenario, the representation is only 7% of women. Could be various reasons, family constraints or background, various reasons, or interest for that matter, various reasons. When we aspire that it should be 50% at least, because it is only two gender, rest of, I respect all the other LGBTQ community also, but ultimately when it comes for that, it is either men or women we look at. So if it is 50-50%, then why not 50% representation? Daniki vellali anadi all of us aspire. It is us who has to create a niche for ourselves. We cannot expect somebody else to do it, because we are not creating a niche for male to come and occupy. We are letting them do it. Now don't sit thinking somebody else will come and talk on your behalf. So it is we as a force, we have to accept and move forward and support our daughters, our sisters, our extended family members and other women in the society to take them forward. That is important. Having said this, it is very important to understand our responsibility while born as a female member of this species. Any species exists, can exist only when some fittest members are also coming out. So only women can bear children. Only women can feed the children for certain number of months and years. So that is our basic responsibility. So I want every woman to think that they cannot compromise on their personal front, compromising or on their career. Try to balance it both and take it forward. Okay, now how is it possible? Get married when your parents are young, so that you can have some support from both
the family side. I did a mistake of marrying very late when my mother became really old and I had to actually migrate. With even with the so much of support from my husband and other paraphernalia support, I struggle sometimes. So those times I used to think maybe marriage in the right time is fine. Now many people, when I was in Ayush and health department, the major topic of discussion would be infertility treatment. True. Where women are subjected to so much of harassment again. So this again, because of late marriage, work-related stress, our physiology is undergoing lot of change. And menopausal age is also, now it used to be, during our grandmother's time, it used to be 50, slowly reduced to 40. Now we are talking about menopause well after 35 years. True. So it's a huge physiological toll your body is taking. You may achieve a position higher up, but your body will not know that. If your body has to lose calcium, it will lose calcium. So my request is, do right things at right time. Don't compromise on one, thinking it may be taken care later. So health, be very, very selfish when it comes to health. Take care of your health first, then extend it to others. Second, do your priority as a species individual first, second as a social individual, and then you try to build the nation. And don't wait for anyone to create that niche. You have to create it yourself. We have to create our own world. Yes. Okay. In this topic only, ma'am, నేను ఎక్కడో ఒక ఆర్టికల్ చదివాను అనుకుంటా. మీరు వికారాబాద్లో ఉన్నప్పుడు అనుకుంటా ఇసుక క్వారీకి సంబంధించి బైక్ వేసుకొని రైడింగ్కి వెళ్ళిపోయారు ఎవరు లేకుండా అని విన్నాను. ఈజ్ ఇట్ ట్రూ? అంత డేరీ ఏంటి ఆ టైంలో సబ్ కలెక్టర్గా చేస్తారు? అది కొంచెం మసాలా అని తడకా అని వేశారు. Yeah, we went in bike because interior places vehicle won't go stuck out in that day. Of course, they said that nobody was there. Of course, the bike was rode. I was riding for half time and my husband was riding for half time. Okay. Actual incident was that some villagers, it's a lot of sand stealing happens, and other nature related problems that we face, and it is again loss of revenue for government also. So, and many local level systems were very connived. I wanted to understand the real fact what is happening. So, taking into confidence, we were a team of 17, including my driver and my husband. So, all from my own, revenue side, we went to explore the actual scenario in the midnight. At what time in the midnight? We went at around 11:30 and whole operation completed early morning 5 o'clock. Oh my God. Yes, sometimes I feel it was a very premature move. I could have risked all 17 lives. So now if you ask me to do, I will not do it. I would go in a much more planned way. Okay. Much more planned way, but it could have been done with better paraphernalia at least. But anyways, even then we planned it in such a way that we will not end up doing something, adventurous. No, that was not the move. Okay. The move is to first understand what is happening as a normal public. So if I go as a sub-collector, everything will be, cooked up story, or I will never get to see the fact. True. So we went as a normal person. So my husband was riding the bike or I was riding the bike. It was like that. Okay. But yes, advantage of that operation was that immediately when I went as collector, I could roll out a sand taxi policy. Okay. Having understood where the problem has and all the links, sand taxi policy became a very well recognized policy, not only in our state, in some other states also. And in fact, I was given Telangana Excellence Award on Administration. Wow. For that. Okay. Ma'am, finally, before conclude this interview, what is your personal life journey, ma'am, in a one single line about your husband, children? Evariki teliyadu actually ga. I am really thankful to my father, mother, for growing me like this. I never knew there existed social classification, gender classification. I never knew about it. Both were teachers, they were having their school. I studied there. So I was given an environment which was utopian, or you can say which is in 1980s, the environment was what is now we are seeing. So I sincerely thank them. No difference with my husband, he supports me in and out. Okay. So life journey in a single sentence, thanks to Almighty, so far smooth.
and I really wanted to be smooth like this ahead. ఇంతకు మించి అప్స్ వద్దు, ఇంతకు మించి డౌన్స్ వద్దు, అలా స్మూత్ గా రైలు Sufficient. Sufficient. నో జర్క్స్ ఇన్ దిస్ జర్నీ. No, I don't want jerks. No, I'm very persistent. I don't like sudden changes. ఓకే. I'm very persistent. If I believe something, then I'm very persistent. వాట్ ఈస్ యువర్ హాబీస్ మ్యామ్? I play. I love cooking. ఓ. I love driving. You ask me anything, any new area I would like to explore. ఓకే. Something horse riding, I left it long time back. I would like to, again restart. Other things. తమిళనాడులో అద్భుతమైన ఒక ప్లేస్, తెలంగాణ వాళ్ళకి ఎక్కువగా తెలియంది చూడండి ఏమైనా? మా ఊరు. మీరు మా ఇంటికి రండి. తప్పకుండా తప్పకుండా తప్పకుండా. సో హస్బెండ్ ఏం చేస్తూ ఉంటారు మ్యామ్? తను He works with IT firm. Infosys లో ఉన్నారు. నైస్ నైస్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. విష్ యూ ఆల్ ది బెస్ట్, విష్ యూ ఆల్ సక్సెస్. చాలా చాలా ఫాస్ట్గా ఇంటర్వ్యూ గడిచిపోయింది అనిపిస్తుంది, ఎందుకంటే చాలా స్మూత్గా వెళ్ళిపోయింది. అన్ని విషయాలపైన చాలా అద్భుతంగా. ఒక్క విషయం మాత్రం అందరి కోసం, క్యూబ్ టీవీ వ్యూవర్స్ కోసం. తప్పకుండా తప్పకుండా. There is some concept which I want to drive, which I am planning to work henceforth, is garbage audit. ఓకే. మనం అందరూ ఈ నెల మనకి ఇంత జీతం వస్తుంది, ఇది ఎలా మనం ప్లాన్ చేయాలి అని we do auditing, ఎక్స్పెండిచర్ ఎలా జరిగింది అని, అండ్ we forecast సేవింగ్స్ చేస్తాము, అండ్ we plan our budget. But we never audit our garbage. ఎంత వేస్ట్ నేను క్రియేట్ చేస్తున్నాను, ఆ వేస్ట్ ఎక్కడ పోతుంది, ఏదైనా నేను మినిమైజ్ చేయగలుగుతానా అనేది ఆడిట్ చేయట్లేదు. ఓవరాల్ మనం పోతూ 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 ఎంత వేస్ట్ జనరేట్ చేస్తున్నామంటే అట్ వన్ పాయింట్ ఇన్ టైమ్ ద హోల్ సిటీ విల్ బికమ్ a garbage dump. So I really want people to strongly think through how garbage audit can be done. Compost pit పెట్టండి, ఆర్గానిక్ వేస్ట్ అన్ని ఆ కంపోస్ట్ పిట్లో పెట్టండి, ఇట్ విల్ టర్న్ ఇంటూ అ మెన్యూర్. మెటల్స్ అండ్ అదర్ గ్లాస్ ఐటమ్స్ని రీయూస్కి దేర్ ఆర్ సర్టెన్ ఆర్గనైజేషన్స్, దే కలెక్ట్ దెమ్. ఆర్ ఒక నెలకు ఒక్కసారైనా 6 నెలలకు ఒక్కసారైనా తీసుకొని వెళ్ళి అలా కలెక్ట్ చేస్తున్న ఏజెన్సీకి అమ్మండి. థర్డ్, ప్లాస్టిక్స్. ఆల్వేస్ థింక్ అబౌట్ యూజింగ్ ఎనీ ప్లాస్టిక్. మీరు ప్లాస్టిక్లో మీరు చూస్తే ట్రయాంగిల్ చూస్తారు వెనకాల, మీరు బాటిల్స్ చూస్తున్నప్పుడు. ఆల్వేస్ యూస్ ఎనీ ప్లాస్టిక్ విచ్ హ్యాస్ నంబర్ మోర్ దెన్ 4 దట్ కెన్ బి రీయూస్డ్. సో రీయూసబుల్ ప్లాస్టిక్ని ఎన్నిసార్లు మీరు వాడగలుగుతారో వాడండి. నాన్ రీయూసబుల్ ప్లాస్టిక్ని దయచేసి యాక్సెప్ట్ కూడా చేయకండి. ఎస్పెషలీ దట్ ట్రయాంగిల్ 1 అని పెట్టినది అబ్సల్యూట్లీ ఈస్ మోస్ట్ హార్మ్ఫుల్ టు ద వరల్డ్, అండర్ వాటర్ వరల్డ్, ఎవ్రీవేర్. సో గార్బేజ్ ఆడిట్ చేయడం అనేది మొదలు పెట్టండి. సమ్మన్ సేస్ దట్ యూ డోంట్ ఇన్హెరిట్ ద వరల్డ్ ఫ్రమ్ యువర్ ఎల్డర్స్, you are snatching the world away from your children. Okay. So let us give them a sustainable lifestyle and livelihood. Right. Thank you so much, ma'am. Such a wonderful message finally. నిజంగా నేను అడగకపోయినా మీరు టైం తీసుకొని చెప్పినందుకు really it's a very good informative to the society and to the world. Information to the society and world. Thanks a lot for your wonderful time. Thank you very much. Thank you so much. So ఇది ఫైనలీ అలుగు వర్షిని ఐఏఎస్ గారు మన తెలంగాణకు అద్భుతమైన సర్వీసెస్ని తను ఇస్తూ ఉన్నారు. ఇప్పుడు రేపటి భవిష్యత్తు కోసం గురుకుల పాఠశాలల్లో అద్భుతమైన కార్యక్రమాలు చేస్తూ అక్కడ అకాడమిక్స్ పరంగా కావచ్చు, వాళ్ళు తీసుకునే ఫుడ్ పరంగా కావచ్చు, అండ్ స్పోర్ట్స్ విషయంలో కావచ్చు, అన్ని రకాలుగా కేర్ తీసుకొని రేపటి భవిష్యత్తుకి ఇప్పుడు మంచి పునాది వేస్తూ ఉన్నారు ఐఏఎస్ అలుగు వర్షిని గారు. దట్స్ ఆల్ ఫర్ నౌ. చూస్తూనే ఉండండి క్యూబ్ టీవీ.